హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ టాపిక్ పైన క్లాస్ నెంబర్ 9ని అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ టాపిక్ పైన 8 క్లాసెస్ అన్నీ అందించాను. ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూసుకోండి. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మరి ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మీకు అందించినటువంటి కంటిన్యూషన్ ఈ క్లాస్లో అందించడం జరుగుతుంది. సో ఏదైతే లాస్ట్ క్లాస్లో అందించానో దాన్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లాస్ట్ క్లాస్ది, దాన్ని చూడొచ్చు మీరు. దాని కంటిన్యూషన్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. 11వ పంచవర్ష ప్రణాళిక అమ్ముసాయిదాలో జీడిపి వృద్ధి రేటును ఎంతగా నిర్దేశించారు? ఆన్సర్ 9%. చివరి సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు 10% చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్, గరీబీ హఠావో నినాదాన్ని ఎవరు ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఇందిరాగాంధీ 4వ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, కనీస అవసరాల పథకాన్ని తొలిసారిగా ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 5వ ప్రణాళికా కాలంలో. నెక్స్ట్, ఏ ప్రణాళికా కాలంలో ఉపాధి కల్పన కోసము ప్రత్యేక పథకాలను రూపొందించారు? ఆన్సర్ 6వ ప్రణాళిక. నెక్స్ట్, భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రణాళిక ఏది? ఆన్సర్ 8వ ప్రణాళిక 1992 నుంచి 97. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? ఆన్సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళికలో అనుసరించిన వ్యూహము ఏది? ఆన్సర్ హరాన్ డోమర్. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షులు ఎవరు? ఆన్సర్ గుల్జారీ లాల్ నందా. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడ్డ రంగము వ్యవసాయ రంగము 31%. నెక్స్ట్, రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి. ఆన్సర్ పిసి మహల్ నోబిస్. నెక్స్ట్, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ విటి కృష్ణమాచారి. నెక్స్ట్, మూడవ పంచవర్ష ప్రణాళికలో అనుసరించిన వ్యూహము ఏది? ఆన్సర్ అశోక్ మెహతా. నెక్స్ట్, నాలుగవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త డిఆర్ గాడ్గిల్. నెక్స్ట్, నాలుగవ పంచవర్ష ప్రణాళికలో అనుసరించిన వ్యూహము అశోక్ రుద్ర అండ్ అలెన్ మన్నే. నెక్స్ట్, ఐదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త డిపి దర్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, నోట్ చేసుకోండి తప్పకుండా. నెక్స్ట్, ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ పిఎన్ హక్సర్. నెక్స్ట్, నిరంతర ప్రణాళిక అనే భావనను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ గున్నార్ మిర్దాల్. నెక్స్ట్, భారతదేశంలో నిరంతర ప్రణాళికను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ లగ్డా వాలా. నెక్స్ట్, భారతదేశంలో నిరంతర ప్రణాళికను రద్దు చేసినది ఎవరు? ఆన్సర్ శ్రీమతి ఇందిరాగాంధీ. నెక్స్ట్, ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఎన్డి తివారీ. నెక్స్ట్, ఎస్బి చవాన్. నెక్స్ట్, ఏడవ పంచవర్ష ప్రణాళికలో అనుసరించిన ప్రణాళికా వ్యూహము ఆన్సర్ బ్రహ్మానంద వేతన వస్తువుల నమూనా. నెక్స్ట్, ఏడవ పంచవర్ష ప్రణాళికలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్, తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? ఆన్సర్ మధు దండావతే. నెక్స్ట్, సార్వత్రిక ప్రాథమిక విద్యను కల్పించడము ఏ ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి? ఆన్సర్ 8వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, 20 సూత్రాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 5వ పంచవర్ష ప్రణాళికలో. నెక్స్ట్, 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగ వృద్ధి లక్ష్యము ఎంత? ఆన్సర్ 4%. నెక్స్ట్,
11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక రంగ వృద్ధి లక్ష్యము ఎంత? ఆన్సర్ 10%. నెక్స్ట్ 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో జననాల రేటును ఎంతకు తగ్గించాలని నిర్ణయించారు? ఆన్సర్ 2.1కి తగ్గించాలని. నెక్స్ట్ ఆర్థిక ప్రణాళికలు ఏ జాబితా క్రిందకు వస్తుంది? ఆన్సర్ ఉమ్మడి జాబితా. నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో బ్యాంకుల జాతీయీకరణ జరిగింది? ఆన్సర్ 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ 11వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుబడుల రేటును ఎంత శాతానికి పెంచాలని ప్రతిపాదించారు? ఆన్సర్ 36.7%. నెక్స్ట్ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి రేటు శాతము ఎంత? ఆన్సర్ 2.3%. నెక్స్ట్ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కొత్తగా విద్యుత్ ఉత్పత్తిని ఎన్ని మెగావాట్లు ఉత్పత్తి చేశారు? ఆన్సర్ 23,250 మెగావాట్లు. నెక్స్ట్ రాష్ట్ర ప్రణాళిక బోర్డుకు చైర్మన్ ఎవరు? ఆన్సర్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ ఇండియా విజన్ 2020ని రూపొందించినది ఎవరు? ఆన్సర్ శ్యామ్ ప్రసాద్ గుప్తా. నెక్స్ట్ పేదరికము అలాగే నిరుద్యోగానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాము. ఇటీవల ప్రణాళిక సంఘము పేదరికపు అంచనాల ప్రకారము పట్టణ ప్రాంతాల్లో నివసించే ఒక వ్యక్తికి రోజువారీ ఖర్చు 32 దాటితే, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఒక వ్యక్తికి రోజువారీ ఖర్చులు 26 దాటితే వారు పేదల కిందికి రారు. సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలు తమ జీవితానికి అవసరమైన కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా తీర్చుకోలేని స్థితినే పేదరికం అంటారు. నెక్స్ట్ దిగువన ఉన్న పట్టణ ప్రాంత ప్రణాళిక సంఘం ప్రమాణాల 2004-2005 ప్రకారము దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పట్టణ ప్రాంత వారి కనీస తలసరి ఆదాయము ఎంత? ఆన్సర్ 538.6 రూపాయలు. నెక్స్ట్ ప్రణాళిక సంఘం ప్రమాణాల 2004-2005 ప్రకారము దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రాంత వారి కనీస తలసరి ఆదాయము ఎంత? ఆన్సర్ 356 రూపాయలు. నెక్స్ట్ 61వ రౌండ్ సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లో 2004-5 గ్రామీణ ప్రాంతాల వారి కనీస తలసరి ఆదాయము ఎంత? ఆన్సర్ 292 కాగా పట్టణ ప్రాంతాల వారి కనీస తలసరి ఆదాయము 542. నెక్స్ట్ NSSO 61వ రౌండ్ సర్వే ప్రకారము భారతదేశంలో పేదరిక శాతం ఎంత? ఆన్సర్ 21.8%. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారి శాతము ఎంత? ఆన్సర్ 15.77%. నెక్స్ట్ MRP ప్రకారము దేశంలో పేదరికం అధికంగా ఉన్న రాష్ట్రము ఒరిస్సా. నెక్స్ట్ భారతదేశంలో 37.2% మంది అంటే 42 కోట్ల మంది ప్రజలు పేదరికపు దిగువన జీవిస్తున్నారని 2010లో తెలిపిన కమిటీ ఏది? ఆన్సర్ సురేష్ టెండూల్కర్ కమిటీ. నెక్స్ట్ సంఖ్యాపరంగా పేదలు URP ప్రకారము 2004-2005 నాటికి అధికంగా గల రాష్ట్రము ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ 4.58 కోట్లు. నెక్స్ట్ పేదలు URP ప్రకారము 2004-2005 నాటికి తక్కువగా ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ చండీగఢ్. నెక్స్ట్ దారిద్ర్య రేఖను తొలిసారిగా కేలరీలో లెక్కించిన ఆర్థికవేత్తలు? ఆన్సర్ దండేకర్ అండ్ రత్ 1971లో. నెక్స్ట్ భారతదేశాన్ని పేదరికాన్ని అంచనా వేసే అధికార సంస్థ ఏది? ఆన్సర్ నేషనల్ శాంపిల్ సర్వే. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి. నేషనల్ శాంపిల్ సర్వే భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేసే అధికార సంస్థ. నెక్స్ట్ 2000 సంవత్సరంలో ఐరాస సాధారణ సభ రూపొందించిన సహస్రాబ్ది లక్ష్యాలను ఏ సంవత్సరం నాటికి సాధించాలని ప్రతిపాదించారు? ఆన్సర్ 2015. నెక్స్ట్ ఆర్థిక సాహిత్యంలో పేదరికాన్ని ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ 2 రకాలుగా. అవి ఒకటి నిరపేక్ష అంటే అబ్జల్యూట్, రెండవది సాపేక్ష అంటే రిలేటివ్. నెక్స్ట్ నిరపేక్ష అంటే అబ్జల్యూట్
పేదరికం అంటే ఏమిటి? ఆన్సర్ కనీస జీవన అవసర వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితినే నిరపేక్ష పేదరికం అంటారు. నెక్స్ట్ సాపేక్ష పేదరికం అంటే ఏమిటి మరి తెలుసుకుందాం. అట్టడుగు స్థాయిలో ఉన్న 5 నుంచి 10% జనాభా ఆదాయ స్థాయిని 5 నుంచి 10% వరకు పై వాళ్ళ జనాభా ఆదాయ స్థాయిలో పోల్చి పేదరికాన్ని నిర్ణయిస్తారు. నెక్స్ట్ దారిద్ర్య రేఖ అంటే పావర్టీ లైన్ను ప్రణాళికా సంఘము ఏ విధంగా నిర్వచించింది? ఆన్సర్ కనీస దినసరి డైలీ పర్ హెడ్ అంటే కనీస తలసరి కేలరీల వినియోగ ప్రమాణాన్ని పట్టణ ప్రాంతాలలోని వ్యక్తులకు 2100 క్యాలరీలుగా, గ్రామీణ ప్రాంతాలలోని వ్యక్తులకు 2400 క్యాలరీలుగా నిర్ధారించింది. నెక్స్ట్ దారిద్ర్య రేఖ నిర్ధారణలో అఖిల భారత ధరల సూచీని కాకుండా ఆయా రాష్ట్రాలలోని ధరల సూచీలలో ఆధారంగా ఆయా రాష్ట్రాలకు వేర్వేరుగా దారిద్ర్య రేఖను నిర్ధారించాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ప్రొఫెసర్ లగ్డావాలా నేతృత్వంలోని నిపుణుల కమిటీ 1993 నుంచి 94. నెక్స్ట్ ఆదాయ వ్యత్యాసాలను ఖచ్చితంగా కొలిచేందుకు ఉపయోగించే సూచీ పేరు? ఆన్సర్ గినీ ఇండెక్స్. నెక్స్ట్ పేదరికాన్ని గుర్తించేందుకు అమర్త్య సేన్ రూపొందించిన సూచీ పేరు ఏంటి? ఆన్సర్ పి ఇండెక్స్. సేన్ దారిద్ర్య రేఖ కొలమానం అని కూడా అంటారు. నెక్స్ట్ ఆదాయ అసమానతలను కొలిచేందుకు ఏ సూచీని ఉపయోగిస్తారు? ఆన్సర్ లారెంజ్ వక్రరేఖని ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ మానవ పేదరిక సూచి హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ 1997లో ప్రవేశపెట్టింది. నెక్స్ట్ 2006 జనవరి 7న విడుదల చేసిన భారతదేశపు మొట్టమొదటి సామాజిక అభివృద్ధి నివేదిక ప్రకారము పేదరికం అతి తక్కువగా ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ పంజాబ్. ఆ తర్వాత స్థానంలో హర్యానా. నెక్స్ట్ పై నివేదిక ప్రకారము దారిద్ర్య రేఖకు అత్యంత దిగువన ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ ఒరిస్సా, బీహార్. చివరి నుండి 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ పట్టణ ప్రాంత సామాజిక అభివృద్ధిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ తొలి సామాజిక అభివృద్ధి నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ కేరళ. ఆ తర్వాత స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ఉంది. నెక్స్ట్ సంఖ్యాపరంగా చూస్తే పేదలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత బీహార్ 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ సంఖ్యాపరంగా చూస్తే అతి తక్కువ మంది పేదలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ 3.46 లక్షలు. హిమాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 2001 గణాంకాల ప్రకారము మొత్తం స్త్రీల జనాభాలో ఎంత శాతం మంది స్త్రీలు కార్మికులుగా గుర్తించబడ్డారు అంటే 25.60%. నెక్స్ట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న NSSO పట్టిక ప్రకారము భారత సంఘటిత రంగంలో ఎంతమంది కార్మికులు నిమగ్నమై ఉన్నారు? ఆన్సర్ 2.8 కోట్లు అంటే సుమారు 7.08%. నెక్స్ట్ వెట్టి కార్మికులను మొదటిసారిగా ఎప్పుడు గుర్తించారు? ఆన్సర్ 1975 ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 అంశాల కార్యక్రమం ద్వారా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వెట్టి కార్మికుల వ్యవస్థ రద్దు చట్టము ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ 1976లో. నెక్స్ట్ అత్యధికంగా ఏ రంగాల్లో ప్రధాన కార్మికులు అంటే మెయిన్ వర్కర్స్ నిమగ్నమై ఉన్నారు? ఆన్సర్ వ్యవసాయ రంగము 58.5%, సేద్యం చేసేవారు 31.7% కాగా వ్యవసాయ కూలీలు 26.69%. నెక్స్ట్ మహిళలు ఏ రంగంలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు? ఆన్సర్ వ్యవసాయ రంగము. అలాగే వ్యవసాయ రంగం మహిళలు పురుషుల కంటే ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు. సో ఈ యొక్క వ్యవసాయ రంగము ప్రాథమిక రంగం కిందికి వస్తుంది. 71.9% మంది మహిళలు ఈ యొక్క వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నారు. నెక్స్ట్
వ్యవసాయేతర రంగంలో ఎంత శాతం మహిళలు పనిచేస్తున్నారు? ఆన్సర్ 28.1% మాత్రమే. పురుషులు 47.8%. నెక్స్ట్, ప్రస్తుత రోజువారీ పరిస్థితి ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగము ఎక్కువగా ఉంది ఎక్కడ? ఆన్సర్ కేరళలో. నెక్స్ట్, రోజుకు 8 గంటల చొప్పున సంవత్సరానికి 273 రోజుల పాటు పనిచేసేవారిని ఉద్యోగిగా గుర్తిస్తారు. మిగిలిన వారంతా నిరుద్యోగులు. నెక్స్ట్, ఒక శ్రామికుడు అమలులో ఉన్న వేతనాలపై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని దొరకని స్థితినే నిరుద్యోగం అంటారు. భారతదేశంలో వివిధ రకాల నిరుద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్, దేశ ఆర్థిక నిర్మాణంలో సంబంధం గల నిరుద్యోగము వ్యవస్థాగత నిరుద్యోగము. జనాభా పెరుగుదల, శ్రామిక శక్తి సరఫరా కన్నా డిమాండ్ తక్కువ ఉండడం వంటి కారణాల వల్ల ఈ తరహా నిరుద్యోగము తలెత్తుతుంది. నెక్స్ట్, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నిరుద్యోగము ప్రధానంగా వ్యవస్థాగత నిరుద్యోగమే. నెక్స్ట్, ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాల కన్నా తక్కువ స్థాయి పని చేస్తుండే స్థితిని అల్ప ఉద్యోగిత అంటారు, అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తారు. నెక్స్ట్, వ్యక్తులు ధనవంతులు కావడం వల్ల, విశ్రాంతి కోరుకొనడం వల్లనో, ఆశించిన వేతనాలు లభించకపోవడం వల్లనో పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తుల నిరుద్యోగాన్ని స్వచ్ఛంద నిరుద్యోగం అంటారు. నెక్స్ట్, ఆర్థిక వృద్ధి చక్రీయ స్వభావం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం ఏర్పడి వస్తు సేవలకు ఉండే సార్థకమైన డిమాండ్ లోపించడం వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని చక్రీయ నిరుద్యోగము, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తారు. నెక్స్ట్, చక్రీయ నిరుద్యోగము అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో గోచరిస్తుంది. ఆర్థిక మాంద్య పరిస్థితులు తొలగిపోగానే ఈ రకమైన నిరుద్యోగము తొలగిపోతుంది. నెక్స్ట్, శ్రామికుని ఉపాంత ఉత్పాదకత శక్తి 0 అయినప్పుడు దానిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రచ్ఛన్న నిరుద్యోగం అనగా ఏంటి అని క్వశ్చన్ ఒకవేళ ఇస్తే మీరు ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. శ్రామికుని ఉత్పాంత ఉత్పాదకత శక్తి 0 అయినప్పుడు దానిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అంటే ఒక పనిని చేస్తున్న వ్యక్తులలో కొందరిని తొలగించిన ఉత్పత్తిలో ఎట్టి మార్పు ఉండదు. ఈ రకం నిరుద్యోగము వ్యవసాయ రంగంలోనూ అలాగే ప్రభుత్వ కార్యాలయాలలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్, కొన్ని ఋతువులలో పని ఉండి మిగిలిన ఋతువులలో పని లభించకపోవడాన్ని ఋతు సంబంధ నిరుద్యోగము, అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. నెక్స్ట్, మెట్ట ప్రాంతపు వ్యవసాయము, జనపనార, చక్కెర మిల్లులలో ఈ రకం నిరుద్యోగము ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ యొక్క సీజన్లలో ఏవేవైతే పండుతాయో వాటి సీజన్లలోనే ఆ యొక్క పని అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిగతా సీజన్లలో నిరుద్యోగం ఉంటుంది. కాబట్టి వీటిని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, సాంకేతిక నిపుణులు అంటే ఇంజనీర్లు, టెక్నీషియన్లు మొదలైన వారు నిరుద్యోగాన్ని సాంకేతిక నిరుద్యోగం అంటారు. నెక్స్ట్, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా మార్పు చెందుతున్నప్పుడు, అంటే ఒక దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యం వల్ల నైపుణ్యం లేని కార్మికులు పని కోల్పోవడాన్ని ఒరిపిడి నిరుద్యోగము, అంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక దేశం చెల్లించే మూల్యము ఈ యొక్క ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్, భారతదేశంలో నిరుద్యోగము గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ. నెక్స్ట్, విద్యాధికులైన నిరుద్యోగులు మొత్తం నిరుద్యోగులలో 1/3 మాత్రమే. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, దీని కంటిన్యూషన్ క్లాస్ మీకు నెక్స్ట్ క్లాస్లో అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను అందించినటువంటి క్లాస్ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి అలాగే పూర్ స్టూడెంట్స్కి తప్పకుండా షేర్ చేయండి. అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉపయోగపడతాయి కాబట్టి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి, డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.